హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పండు తాంబేలను అయితే బాగా కాల్చుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని అయితే కనుక ఇంక తీసుకెళ్ళి అయితే తొట్టుకాడికి తీసుకెళ్ళి మంచిగా అయితే నీట్గా అయితే కడిగి ఫ్రెండ్స్ ఇక కోస్తున్నాను. అసలు అది తెగను కూడా తెగట్లేదు, చూడండి ఎంత గట్టిగా ఉందో. మంచి షాగు తీసుకుని కోస్తున్నాను దాన్ని అయితే. అసలు తెగనన్నా తెగట్లేదు, మంచిగా అయితే కాలింది, దోరగా అయితే కాలింది. దాన్ని తీసుకొని అయితే మంచిగా కట్ చేశాను ముక్కలు. కళాయి అయితే పెట్టుకొని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. నూనె అయితే పోసేసి మంచిగా అయితే నూనె అయితే వేడెక్కిన దాకా ఉంచాను. ఉల్లిగడ్డ వేసుకున్నాను. ఉల్లిగడ్డ వేసుకొని బాగా కొంచెం అయితే వేపుకొని మనం ఉడకబెట్టిన ముక్కలు అయితే తాంబేలు మాంసం అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. తాంబేలు మాంసం వేసుకొని మంచిగా కలుపుకున్నాను. బాగా కలిసేదాకా దాన్ని అయితే కలపాలి, లేదంటే మళ్ళీ బాగోదు ఫ్రెండ్స్. మంచిగా కలపాలి దాన్ని, నూనె బాగా పట్టాలి. నూనె పట్టేదాకా మంచిగా వేపుకొని దోరగా వేగిన దాకా వేయించుకోవాలి. అసలు మంచిగా మంచి లో ఫ్లేమ్లో పెట్టాలి. దోరగా వేయించుకొని మంచిగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అసలు చూడండి ఎంత బాగుందో మాంసం, మంచిగా ఉడకబెట్టింది మనం. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో. దాంట్లోకి అయితే లైట్గా అయితే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం అయితే మంచిగా పసుపు వేసుకొని దాన్ని అయితే మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. మంచిగా దాన్ని మళ్ళీ కలుపుకోకపోతే మళ్ళీ అడుగు అయితే వచ్చింది. మంచిగా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి మంచిగా ఆ మాంసాన్ని. కొంచెం అయితే మంచిగా కలుపుకొని లైట్గా అయితే మళ్ళీ కారం అయితే వేసుకుందాం. మంచిగా కారం అయితే వేసుకొని అయితే కారం పసుపుని అయితే ఒకసారి మొత్తాన్ని ఒకసారి అయితే కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత కలుపుకుందాం మనం ఇప్పుడైతే ఒకసారి. మంచిగా ఒకసారి అయితే కలుపుకుందాం. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలా మనమైతే ఒకసారి. చూడండి మనం ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు తాంబేలు కూర ఎప్పుడైనా ఎంత కలిపితే అంత టేస్ట్ అయితే వస్తుంది. మంచిగా అయితే కలుపుకోవాలి మనం. అదిగోండి ఎంత బాగుందో చూడటానికి, చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి. అల్లం ఎల్లిపాయలు తర్వాత కొబ్బరి పిండి అన్నీ మిక్సీ బట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ ఒకసారి చూడండి. అల్లం పేస్టు మంచిగా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. అసలు మంచిగా వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకోవాలి. అసలు పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. బాగా బాగా పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. అంతసేపు కలుపుకుంటేనే మనకైతే ఆ టేస్ట్ అయితే వస్తుంది. చూడండి ఒకసారి ఎంత మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ అయితే వస్తుంది దాంట్లోకి. అల్లం వెల్లిపాయలు మనం కొబ్బరి పొడి అన్నీ వేసుకొని అయితే మనం వేసి మంచిగా అయితే కలిపాము. చూడండి ఒకసారి ఒక్క 10 నిమిషాలు 20 నిమిషాలు అయితే బాగా మగ్గాలి. బాగా వేగిన తర్వాత ముక్క అయితే అసలు ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది. మీరు ఒకసారి మీకు కూడా చూపెడతాను చూడండి. అల్లం వెల్లిపాయల పేస్ట్ అయితే వేసుకొని అయితే మనం అయితే బాగా కలుపుకోవాలి. ఎంతసేపు కలిపితే అంత మంచిది. మనమైతే ఇప్పుడైతే లైట్గా అయితే మనమైతే కొంచెం అయితే ధనియాల పొడి కూడా వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఒకసారి అయితే కలపాలి. దాన్ని కూడా మంచిగా ధనియాల పొడి వేసుకొని దాన్ని కూడా బాగా కలపాలి. తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకుందాం. చికెన్ మసాలా కూడా వేసుకొని ఇంకా మంచిగా కలపాలి. అసలు చూడండి ఎట్లా ఉందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అంత బాగుంది తాంబేలు కూర. చూడండి ఒకసారి తాంబేలు కూర ఎంత బాగుంది చూడండి ఒకసారి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. దీన్ని అంతా ఒకసారి ప్లేట్లో పెట్టుకొని మంచిగా కొంచెం రైస్ వేసుకొని తింటే ఉండిద్ది. అబ్బా అబ్బా అబ్బా, ఆహాహా, మామూలుగా ఉండదు అసలు. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చూడండి ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వచ్చిద్ది. చూడండి ఫ్రెండ్స్ అసలు అందరూ లైక్ కొట్టడం ఎవరు మర్చిపోవద్దు. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎంత మంచిగా కలుపుతున్నాం. ఎంత కలిపితే అంత టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు చూడండి ఒకసారి మీరే చూడండి. అసలు చూడండి ఎంత బాగుందో టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. చూడండి ఒకసారి మీరు ఎంత బాగుందో కూర అయితే చూడటానికి. చూడండి ఒకసారి ఎంత బాగుందో కూర. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగుందో. మన తాంబేలు కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.